ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1 లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల సమయంలో కేవలం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం, మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని, కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో
ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ